చెప్పింది గుర్తుంది కదా? లోపలికి వెళ్ళి ఏం చేయాలి? హ్యాట్స్ ఆఫ్ అనాలి. హ్యాట్స్ ఆఫ్ కాదురా, హ్యాండ్స్ అప్ అనాలి. అర్థమైంది బాస్. లోపలికి వెళ్ళి సీసీ కెమెరా ఆఫ్ చేసి ఆ కుర్రాన్ని పట్టుకున్నాక బ్యాక్గ్రౌండ్ లో మీరు వస్తారు, అంతే కదా బాస్? ఎగ్జాక్ట్లీ. జాగ్రత్తగా చేసుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్. గో అహెడ్. ఓకే బాస్. అరే ఇట్రా. బాస్ మీరేంట్రా లైన్ లో నిలబడ్డారు? మనం ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి వచ్చామా? కాదు బాస్, ఆ కుర్రాడు బ్యాంక్ మేనేజర్ రూమ్ లో ఉన్నాడు. వాడు వచ్చేలోగా టైం వేస్ట్ చేయకుండా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేద్దామని. అంటే సీసీ కెమెరా బాగా పైన ఉందని వైర్ కట్ చేయలేకపోయాను బాస్. అమ్మా. హ్యాండ్స్ అప్. మర్యాదగా అందరు కింద పడుకోండి. మీరేంట్రా కింద పడుకున్నారు? మీరేగా బాస్ అందరినీ కింద పడుకోమన్నారు. అందరంటే మీరు కాదురా, నా ఉద్దేశం మాస్క్ వేసుకున్న వాళ్ళు తప్ప అని. ఓ మనం కాదా? రే మీరెందుకు నిల్చున్నారా? సార్ మీరేగా సార్ మాస్క్ వేసుకున్న వాళ్ళు తప్ప అన్నారు కదా సార్. అందరూ అంటే గన్ను ఉన్నవాళ్ళు తప్ప అని అర్థం. నువ్వేంట్రా, నువ్వెందుకు లేచావు? మీరేగా గన్నున్నాడు తప్ప అన్నారు. నా దగ్గర గన్నుంది. నీకెందుకురా గన్ను ఈ ఏజ్ లో? అందరూ అంటే అందరూ కాదురా, బ్యాంకు దోచుకునే దొంగలు తప్ప అని. మీకు దండం పెడతానురా, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారా? ఎవడ్రా నువ్వు? లీ బాలీ కబాలీడా. సార్ సార్ వాడు లోపల ఉన్నాడు సార్. తప్పగా బాస్ వాడు మిమ్మల్ని కొట్టాడు బాస్. ఇది పట్టుకోరా. కొట్టలేదురా, ఈగ వాళ్తే దులిపాడు. మనకి కాంపిటీషన్ ఎక్కువైందిరా. ఒక్క లొకేషన్, 4 బుల్లెట్లు, 6 డెడ్ బాడీలు, 8 కత్తిపోట్లు. వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, ఈ తల వెంట్రుక. ఆ వెంట్రుక మీదే సార్. నాదే? అవును సార్. నీకెలా తెలుసు? ఇందాక మీ షర్ట్ మీద పడిందని తీస్తుంటే మీరే లాక్కున్నారు సార్. అదే ఇది? అవును సార్. సార్ ఈ కేసు డీల్ చేయడానికి హైదరాబాద్ నుండి ఎన్ఐ ఆఫీసర్ వస్తున్నారంట. మిమ్మల్ని అసిస్ట్ చేయమన్నారు. ఇంత చిన్నదానికి ఎన్నయ్యేనా? ఇంకెన్నాళ్ళకి నేర్చుకుంటా సార్. ఈ కేసు చూస్తుంది నువ్వేనా? నేను తప్ప ఇంకెవరికైనా కష్టమే సార్. ఈ కేసు మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఏమన్నా క్లూస్ దొరికాయా? సార్ క్రైమ్ సీన్ అలా చూడగానే అలా పట్టేస్తాను. ఇదెంత సార్ నాకు జుజుబి. జస్ట్ ఏదో ఫ్యామిలీ గొడవలు సార్. ఓ 15 మంది వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని వేసారు. 2-3 నెలల్లో పట్టేసుకుంటాను సార్. వచ్చింది 10-15 మంది కాదు, జస్ట్ 4 లేక 5. ఈ ఫ్యామిలీలో ఇంకో వ్యక్తి మిస్సింగ్. ముందు తేలాలి. ఏదో రూమ్ విట్లాచార్య సినిమా సెట్లా ఉంది కదా సార్. నాకేం అర్థం కావట్లేదు సార్ ఈ రూమ్. కరాటేలో బ్లాక్ బెల్ట్, బాక్సింగ్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్. ఇంట్లో ఎక్కడ చూసినా అనుమానం రాకుండా ఆయుధాలు. ఈ పరిస్థితిని వాళ్ళు ముందే ఊహించినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఉంటున్న ఇంటికి ఇక్కడున్న లైఫ్ స్టైల్కి సంబంధమే లేదు. సంథింగ్ ఫిషీ. టెక్కీ గాయ్. వీడు మామూలోడు కాదు, ఆకతాయిలకే ఆకతాయి. మా వాళ్ళు టికెట్లు అడిగితే లేవన్నావంట. నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన మేనేజర్వే. జగదాంబ జానీ లోకల్ ఎక్కడా? టికెట్లన్నీ ఆన్లైన్ లో పెట్టగా ఎక్కడి నుంచి తెమ్మంటావు? కామోష్. పవర్ స్టార్ సంబంధించిన ఏ ఫంక్షన్ ఈ జంక్షన్ లో నేనే చేయాలి. టికెట్ల దగ్గర తేడా వస్తే వికెట్లు లేచిపోతాయి. వెళ్ళి రెడీ చేయి. వెళ్ళు. జానీ అన్నకి జిందాబాద్, 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 జానీ అన్నకి జిందాబాద్.
ఎక్కడ్రా? ఇప్పుడే వస్తున్నా. అరే బంగారం ప్లీజ్ వద్దురా వద్దురా. రై నన్ను వదలరా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి అంతే. నా మాటరా, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. అయినా మనకెందుకు? మనకెందుకా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవర్రా ఆయన? నా దేవుడ్రా. ఏమైంది తమ్ముడు, అసలు ఎవరు మీరు? నేను చెప్తానన్నా. మనం ఇక్కడ అన్న సినిమాని ఖుషీగా చూస్తూ జల్సా చేద్దామని తీన్మార్ కొడుతుంటే అదే అక్కడ కొంతమంది ఇదే సినిమాని పైరసీ చేస్తూ పంజా విసిరారు. వాళ్ళని చంపి వాళ్ళ రక్తంతో అన్న కటౌట్కి అభిషేకం చేయడానికి వెళ్తున్నాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా అన్న? శబాష్ తమ్ముడు, బంగారం అంటే నువ్వేరా. నువ్వేం కంగారు పడకు. పీకే ఫ్యాన్ ఇక్కడ. AK-47 కన్నా డేంజరస్. పవర్ స్టార్ మూవీతో పెట్టుకుంటే పవర్ ప్లాంట్ ముట్టుకున్నట్టే. పదా వాడు అద్దు చూద్దాం. వద్దన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వేం మాట్లాడకు, మేము వస్తున్నాం. లేదంటే నా మీద ఒట్టే. బబ్లు, ఆంటీ అరిసి తింటావా? అరగొండ తింటా. అరే రే, ఆ దోశలు తింటున్నావా? అవి నిన్నటవి. కుక్కకేద్దామని అక్కడ పెట్టాను. ముందే చెప్పొచ్చు కదా ఆంటీ. నువ్వేనా వేసేది కౌంటర్లు? సీనియర్ యాక్టర్స్. అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగాలి. అడిగావుగా. 2 అడగాలి. అడిగేసావుగా. ఓహో, మీరు అలా వచ్చారా? అయితే 4 అడగాలి. అడిగావు కదా. ఎప్పుడు? ఇప్పుడే. ఇంట్లోనే ఒక్కరు తేడాగా ఉంటారు. ఇంట్లో ఏంటో అందరూ తేడానే. ఏ ఆగు నాన్నా, నీకోసం బచ్చల కూర పప్పు, కాకరకాయ వేపుడు, ఆనపకాయ పులుసు చేశాను. దురదగుండాకు ఫ్రై, కలబంద కర్రీ, జిల్లేడి చట్నీ, కుంకుడుకాయ కుర్మా అది కూడా చేసి పెట్టాల్సింది. అవి నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, నీకు స్పెషల్ గా ఉండి పెడతాను. అంకుల్ నువ్వు అని పట్టించుకోకు నాన్న, మొత్తం నువ్వే తిను, వాడికి పెట్టకు. అమ్మమ్మ వద్దు, మొత్తం నువ్వే తిను. పద పద పద, కాలేజ్ టైం అవుతుంది. ఇంటి పక్కనే గుడి, బతుకుపోయారా? ఎక్కడున్నాడో మీ సారు, వెతుకు. అడుగు వస్తున్నాడు. బాగుందిరా, మీ అమ్మ కష్టపడి చిత్ర విచిత్రమైన వంటలుండి బాక్స్లో పెడుతుంది. ఈ పిచ్చోడేమో నేను వదిలి పెట్టడం. పాపం అమ్మరా, నా కోసం రోజు కష్టపడి ఇవన్నీ చేస్తుంది. అందుకే తనని బాధ పెట్టకుండా ఇవి ఇలా పారేయకుండా ఇతనికి ఇచ్చేస్తుంటాను. నేను తిన్నా అనుకుని అమ్మ హ్యాపీ, అమ్మ చేతి వంట తింటున్న ఇతను హ్యాపీ, టోటల్ గా నేను హ్యాపీ. ఆ బాక్స్ నాకు పెట్టలేదు, నేను హ్యాపీ. నైస్ బెగ్గర్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాక్స్ ఆడికి బ్యాగులు నాకు. బాగుందిరా. ఎరా ఇంకా క్లాస్కి వెళ్ళలేదా? కాలేజీ కొత్త లేక కళ్ళు పైర్లు కమ్మయ్యా. ఇది దినేష్ అన్న పార్కింగ్ ప్లేస్ అని నీకు తెలీదా? బోర్డు పెట్టుకుని ఏంట్రా వాగుతున్నావు? మూసుకొని బా. ఆ దినేష్ గడి పేరు చెప్పుకుని కాలేజీలు తెగ కష్టాలు చేస్తున్నారా? రై నువ్వు వెళ్ళి బండి పెట్టరా, ఎవరేం చేస్తారో చూద్దాం. ఒరే వద్దురా, అసలే దినేష్ గడికి మనకు పడదు. పైగా అలానే మంత్రి పదవి రేసులో ఉన్నాడు. ఈ టైంలో మన గొడవలు అవసరమా? అందరూ ఇలా అనుకోబట్టే వాడు రెచ్చిపోతున్నాడు. హలో హాయ్ అంకుల్. హాయ్ అనగా, హౌ ఆర్ యూ? రారా. ఏముంటుంది ఢిల్లీ? అర్జున్ గా ఆంధ్ర వెళ్ళమంది, వచ్చేసా. నీ సంగతి సరే. మీ నాన్న ఏమన్నా ఈ భూమి మీద కాలు పెడతాడా లేక ఫ్లైట్స్ లోనే తిరుగుతూ రిటైర్ అవుతాడా? మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నాకన్నా మీకే బాగా తెలుసు ఆయన గురించి. అమ్మ నాన్న ఆస్ట్రేలియా నుంచి వచ్చేదాకా అమ్మమ్మ దగ్గర ఉండొచ్చని మాకు అమ్మ మార్చేసా. మంచి పని చేసావు. ఎనీవే, ఐ హావ్ కంప్లీటెడ్ ఆల్ ది ఫార్మాలిటీస్. ఇవిగో నీ ఫైనల్ ఇయర్ అడ్మిషన్ పేపర్స్. ఓకే. ఐ హావ్ గాట్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఐ హావ్ టు మేక్ ఎ మూవ్. ఈ లోపు నువ్వు కాలేజ్ అంతా రౌండ్ వేసి వచ్చి క్యాంటీన్లో కూర్చో. శిల్ప క్లాస్లో ఉంది, వచ్చి కలవమని చెప్తాను. ఓకే. క్లాస్ తప్పించుకోవడానికి లైబ్రరీలో కూర్చోవడం ఏమిటే? ఈ సైలెన్స్ భరించలేకపోతున్నా. ఆ వాయిలెన్స్ కన్నా ఈ సైలెన్స్ బెటర్. ఎవరాది? ఫోన్ సైలెంట్ లో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలరా? అరే బావా, మన లైబ్రరీ గురువారం సాయిబాబు గుళ్ళగా అమ్మాయిలతో కలకలాడిపోతుందిరా. అరే పక్కన నీకు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా? అవును, సరే లైవ్ లో చూపిస్తా చూడు. రా స్ట్రైట్ వచ్చాయి. వినేసావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా ఏమైంది?
మీరున్నారన్న భయం కూడా లేకుండా ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఏంట్రా ఏమన్నావు? నేనేమన్నా మేడం జస్ట్ రైట్ రా అన్నాను అంతే. చూసారా మేడం, కత్తిలో ఉన్నావు నైట్కి రమ్మని చెప్పేసి ఇప్పుడు మాట మారుస్తున్నాడు. ఏరా నువ్వు బెంచెక్కి నిలబడినా అమ్మాయి మోకాలంత హైట్ ఉండవు. నీకెంత ధైర్యంరా? నీలాంటి వాళ్ళని మామూలుగా వదలకూడదు. అవును మేడం, ఇలాంటి వాళ్ళ మీద నిర్భయ కేసు పెట్టాలి. ఇలాంటి వాళ్ళని కోర్ట్ ఏరియాలో పబ్లిక్ గా ఉరితీయాలి. అరే మావా నేను ఉరితీస్తారంట్రా. రేయ్ నువ్వు చంపలేసుకుని సారీ చెప్పరా. సారీయా నేను చెప్పాలి, మా నాన్నకే చెప్పను. నీవు ఇప్పుడు గనక సారీ చెప్పకపోతే ఈ కాలేజీ లైబ్రరీలో మొదలైన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహమై దేశం అంతా పాకి సారీ చెప్పవలసి వస్తుంది. రేయ్ సారీ చెప్పాలంట్రా, ప్లీజ్ చెప్పేరా. సారీ అక్క, నన్ను క్షమించు. ఇక నీ చుట్టుపక్కల కనపడను. చెప్తుంది. నీకు ఇంకే భయం లేదమ్మా, ధైర్యంగా వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. భలే ఎంటర్టైన్మెంట్ అయింది కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, రేట్ ఎంత? 11. వాట్? ఒక్క రాత్రికి 10,000? వాట్? చూడండి మిస్, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. హే, ఏం మాట్లాడుతున్నావు? నా రేట్ ఎంత అని అడుగుతావా? మీరు ఇలా పబ్లిక్ గా రేట్ మాట్లాడుతుంటే 10 మంది వింటే భవిష్యత్తులో కనీసం ఒక్క పెళ్ళవ్వాల్సిన నా లైఫ్ ఏం కావాలి? నాకు వైఫ్ ఎలా రావాలి? Are you gonna mad? సబ్జెక్ట్ ఏంటి? చూడండి సార్, చాలా క్యూట్ గా ఉన్నావు. ఒక రాత్రికి వస్తావా? రేట్ 10,000 అంటుంది సార్. ఏంటి ఒక్క రాత్రికి 10,000 అందా? సార్ నేను చెప్పేది వినండి సార్. వాడే మీ సబ్జెక్ట్ ఏంటో నేను తేల్చేస్తాను. అతను నేనేం అడిగాడు? రేట్ ఎంత అని అడిగాడు. తనేం చెప్పింది? 10,000 అని చెప్పింది సార్. సార్ నేను చెప్పింది 11. సార్ చూసారా, షార్ట్ గ్యాప్ లోనే వెయ్యి పెంచేసింది. అమ్మో, ఇదేదో కాల్మనీ సబ్జెక్ట్ లో ఉంది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇదిగో చూడమ్మాయి, ఎంత హెచ్ఓడి గారు అమ్మాయినా ఆయన పరుగుల కార్డర్ కేర్చడం ఏం బాలేదు. అసలు నీ సబ్జెక్ట్ లోనే ఏదో డిఫెక్ట్ ఉంది. ఇంకోసారి సబ్జెక్ట్ రిపీట్ కావడం చూసుకో. వెళ్ళిపో. ఇదే టిట్ ఫర్ టాట్ అంటే. సబ్జెక్ట్ అయిపోయింది, అందరూ క్లాస్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ, గెట్ అవుట్.